ఇంట్లో ఆ పనులన్నీ చేసేసుకొని ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపించేసి అట్లా తీరగ్గా కూర్చున్నానో లేదో మా తమ్ముడైతే ఇంకా కారు మంచి కూరగాయలకని చెప్పేసి వెళ్ళి వస్తూ చికెన్ తీసుకొని వస్తే మా మరదలు ఫోన్ చేసి, వదిన ఇట్లా మీ తమ్ముడు చికెన్ తీసుకొని వచ్చాడు, కర్రీ అని చేద్దాం రావా, గ్యాస్ కూడా లేదు, ఇంకెక్కడ పనులు అక్కడనే ఉన్నాయి, ఇంక ఇప్పుడు కూరగాయలు తీసుకొచ్చాడు అని చెప్పేసి లేక ఇంకా అమ్మాయి బట్టలు అక్కడ పెట్టేస్తే నేనైతే మొత్తం ఆరేస్తూ ఉన్నాను. ఈలోపు మా మరదలు అయితే చపాతీ పిండి మొత్తం కలిపేసుకుంది. చికెన్ కర్రీలోకి కావాల్సినవి మొత్తం రెడీ చేసేసుకున్నాను. నార్మల్గా ఏంటంటే నేను చికెన్ కర్రీ చేసేటప్పుడు అప్పటికప్పటికి నూరేసుకొని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా గరం మసాలా అయినా వాడేది. కానీ మా తమ్ముడు చేసింది అయితే నాకు నచ్చలేదు. ఏంటంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అంటే ప్యాకెట్ తీసుకొచ్చాడు, అల్లం అన్న చున్నులపల్లి తేరా అంటే గట్టయితే ఏమి ఇంకా కర్రీ అయితే చేసేసాను. లెగ్ పీస్ ఒకటి కొట్టుకొని వచ్చాడు. ఇంకా ఆ విధంగా ఇంకా మంచి గ్రేవీగా అయితే కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చపాతీ కూడా చేస్తున్నాము.